అనగా ఎలాంటి వార్త అంటే శిక్షణ కూర్చిన. అందుకనే యేసు ప్రభువు వారి యొక్క సువార్త చెబుతా ఉన్నప్పుడు ఆలకించేవారు శిక్ష నుంచి తప్పించబడతారు. మీరు ఆ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి రక్షణ పొందిన వాడు లేక బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి ఏమిటా శిక్ష? మనం శిక్షిస్తామా? మనమేమీ శిక్షించాం. మనలో ఉన్న పాపమే మనల్ని పట్టుకుపోయి ఆయనకు అప్పగిస్తే ఆయన శిక్షించేవాడిగా ఉన్నాడు. ఇలాంటి రకాలైన ఈ 6 రకాలైన వార్తలు భూమి మీద ఉంటే, ఇలాంటి ఈ భూమి నివాసులు ఎవ్వరు కూడా శిక్షకు గురి కాకూడదని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అలాగైతే యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జన్మించడం ద్వారా ఎలాంటి వార్త మానవులకి వినబడుతుంది?